బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి తప్పండు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? ప్రతి మనిషి తనకున్నంతలో ఇతరులను కూడా ప్రేమించే మనసు కలిగి ఉంటే అది భూలోకంలో ఉన్న పరలోకమే అవుతుంది, కానీ ఇంకోటి కాదు. అందుకే యేసయ్య చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడిని ప్రేమిస్తే లంచం తీసుకోబుద్ధి కాదు. పొరుగువాడిని ప్రేమిస్తే ఒక గజం జరగబుద్ధి కాదు. పొరుగువాడిని ప్రేమిస్తే వాడి భార్యను ఆశించబుద్ధి కాదు. పొరుగువాడిని ప్రేమిస్తే వాని సంబంధమైన దేనిని ఆశించబుద్ధి కాదు. వాని కుమార్తెను ఆశించబుద్ధి కాదు. పొరుగువాడిని ప్రేమిస్తే వాని వస్తువులను ఆశించబుద్ధి కాదు. పొరుగువాడిని ప్రేమిస్తే వాని కలిగింది అన్యాయంగా దోచుకోబుద్ధి కాదు. ఈరోజు సమాజంలో జరుగుతుంది, ఒకరినొకడు ఏదో రకంగా వంచుకోవటమేగా. ఒకరినొకరు ఏదో ఒక విధంగా వంచుకోవటమే కదండి.